విశ్వాస సూత్ర భూమిక ఆదివారం పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ధర్మాధర్మ విమర్శలనన్నిటినీ వదిలి నన్నే అనన్య శరణము పొందుము. నిన్ను సర్వపాప విముక్తిని చేయుదును, చింతింపకము. ఆత్మబుద్ధి ధర్మాధర్మ నిర్ణయమునకు చాలనప్పుడు గురుబుద్ధిని ఆశ్రయించుట మేలు. కావుననే అర్జునునకు భగవానుడు చరమోపదేశముగా బుద్ధి కుశలతపై ఆధారపడి ఉండు విమర్శలను విచారములను కట్టిపెట్టి సంపూర్ణ భక్తి విశ్వాసములతో ఒక్కడిగా నుండు నన్నే శరణు పొంది తన ఆజ్ఞపాలన మాత్రమే కర్తవ్యముగా మెలిగినచో అతని భారమంతయు తానే వహించి సర్వ పాపముల నుండి విముక్తిని చేతునని వాగ్దానము చేయుచున్నాడు. అటులనే శ్రీ సాయి మీ భారములు నాపై ఉంచుడు, నే మోసెదను అనుచుండువాడు. మహారాష్ట్ర భాషయందు శ్రీ సాయి సచ్చరిత్రమును మొట్టమొదట వ్రాసినవాడు నానాసాహెబ్ దభోల్కరు. ఇతనిని హేమాద్రి పంతు అని బిరుదునిచ్చి బాబా పిలుచుచుండెడివాడు. దభోల్కరు కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చంద్రోర్కర్లు మిత్రులు. క్రీస్తు శకము 1901లో షాహాన్పూర్లో మమలతదారుడుగా ఉండి 1903లో ఫస్ట్ క్లాస్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్గా బాంద్రాకి మార్చబడి ఆ వెనుక 1907 నుంచి 1910 వరకు మార్చాడు. ఆనంద్ బోర్సాడులకు బదిలీ అయ్యి మరలా 1910లో బాంద్రాలో రెసిడెన్షియల్ మెజిస్ట్రేట్గా స్థిరపడెను. కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చంద్రోర్కరు ఎన్నోసార్లు వీనిని షిరిడీ వచ్చి బాబాను దర్శించమని తెలిపిరి. కానీ అతడు జాగు చేయతొడంగెను. పోవుదమని అనుకున్నంతలో వాని స్నేహితుని కుమారునకు జబ్బు చేశాను. అతడెన్నియో ఔషధములు వాడి నయము కానలేక అతని గురువుగారిని ప్రార్థించి పిలిచి రోగి పక్కన కూర్చుండబెట్టెను. అయినను రోగము నయము కాలేదు. అదిగాంచి దభోల్కరు తన మిత్రుని కుమారుని జబ్బు నయము చేయనట్టి గురువు వలన ప్రయోజనమేమి అని తలిచెను. గురుడు మన కొరకు ఏమీయూ సహాయము చేయని పక్షములో తానేల షిరిడీ పోవలనని పోవ విరమించెను. అంతలో 1910వ సంవత్సరమున నానాసాహెబ్ చంద్రోర్కరు బస్సాను పోవుటకు ఠాణా నుండి దాదరకు వచ్చి అచట లోకల్ బండిలో బాంద్రా పోయి దభోల్కరును కలిసెను. దభోల్కరును షిరిడీ బయలుదేరినట్లు చేసెను. దభోల్కరు దాదరులో మన్మాడ్ మెయిల్ కొరకు వేచియుండ అచ్చటికి ఒక సాహెబ్ వచ్చి ఎచ్చటకు చనుచుంటిరి అని ప్రశ్నించి షిరిడీ పోవలనున్న పోరుబందరు వెళ్ళు బండి ఎక్కుము, మన్మాడు పోవు బండి ఇచ్చోట ఆగదని తెలిపెను. అతడు తెలుపకున్నా అప్పుడు కూడా షిరిడీ ప్రయాణమునకు విఘ్నము కలిగడిది. దభోల్కరు షిరిడీ చేరుసరికి కాకాసాహెబ్ దీక్షితు ఉండెను. షిరిడీ చేరిన వెంటనే బాబాను దర్శించి ఆతృతపడెను. అంతలో తాత్యాసాహెబ్ నూల్కర్ వచ్చి బాబా వాడా చివరగలరని బలికెను. అప్పటిలో వచ్చే యాత్రికులకు సఠేవాడా ఒక్కటియే గలదు. ఆ వాడా చివరనున్న శ్రీ సాయిని దభోల్కరు దర్శించెను. తోడనే అతని సంశయములన్నీ పటాపంచలై శ్రీ సాయి సాక్షాత్ పరమేశ్వరుండే గాని అన్యుడుగాడని భావన మనమున జనింప దివ్యానుభూతిని పొంది బాబా పాదములపై పడి నమస్కరించెను. ఆనాడు బసకు చెనిన వెనుక అచ్చోట బాలాసాహెబ్ బూటీకి దభోల్కరుకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి వాదన జరిగెను. అందు దభోల్కరు తన స్వేచ్ఛను వదిలి వేరొకరికి లొంగి సోమరి వలె అగుట సరికాదని, తనకు సహాయపడలేని గురువు వలన ప్రయోజనము లేదని తనంతట తానే కృషి చేసి జన్మబంధముల నుండి తప్పించుకోవలెనని వాదించెను. వాటి అట్టుకాక మానవుడు భగవంతుని నిర్ణయము కానిదే ఏదియు చేయలేడనియు గర్వాహంకారములు వదిలి సర్వస్య శరణాగతి వేడిన అన్నిటి నుండి గురువు రక్షించగలడని వాదించెను. వీరెల్లరూ మరునాడు బాబాను దర్శించబోవ శ్రీ సాయిబాబా కాకాను పిలిచి రాత్రి సఠేవాడాలో ఏమి వాదన జరిగినది, ఈ హేమాద్రి పంతు ఏమనెను అని దభోల్కరును చూపెను. ఎచ్చటలో జరిగిన విషయములనెల్లా బాబా విశదపరచుటచే బాబా సర్వాంతర్యామి అనియు ఎల్లప్పుడూ మనలను వెన్నంటి నీడవలే కాపాడునని దభోల్కరు గ్రహించెను. హేమాద్రి పంతు అను నామమును దభోల్కరుకు బాబా పెట్టెను.
దేవగిరి యాదవ వంశరాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు మిక్కిలి చతురుడు, చదువరి, సుబుద్ధి కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను, కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. దభోల్కరు ముందు ముందు తన చరిత్రను వ్రాయగలడనియు, సాయి సంస్థానమును గొప్ప నేర్పుతో నడిపించుననియు బాబా గుర్తించి ఆ బిరుదు నొసంగెను. ఆనాటి నుండి దభోల్కర్ను ఎల్లరూ హేమాద్రి పంతు అనియే పిలిచేవారు. బాబా గురువు యొక్క ఆవశ్యత గూర్చి ఇటుల తెలిపిరి. ఆధ్యాత్మిక విషయములలో మానవుడెన్నడూ స్వతంత్రుడు కాడు. ఆత్మసాక్షాత్కారమున తానే బ్రహ్మమనడి సత్యమును అనుభవపూర్వకముగా గ్రహించిన మహనీయుని గురువుగా పొందినట్టి వానికి ఎట్టి ఆటంకములు, కష్టములు లేక భగవత్ సాన్నిధ్య ప్రాప్తి కలుగును. మార్గ మధ్యమున కలుగు కష్టములన్నిటి నుండి గురువు జాగరూకతతో కాపాడి ధరినియుండి చేయి పట్టి నడిపించి గొంపోగలడు. గురువు లేనిచో, మార్గదర్శకుడు లేకుండా అరణ్యములందు పయనించు మానవులు గమ్యము నిరుంగక క్రూర మృగముల వాతని ఎట్లు పడుదురో అట్లే అగును. అరణ్యముల గూర్చి నెరింగిన వాని వెంట చనిన వాడు దగ్గర మార్గమున దుర్గమముగాని త్రోవ, క్రూర మృగములు ఉండని బాటల, ఎగుడు దిగుడు లేని ప్రదేశముల గుండా నడిపించుచు గమ్యమును చేర్చున కదా. భగవానుడైన శ్రీకృష్ణుడు సహితము లోకహితమునకై తాగూడ సాందీపుని సేవ చేసి విద్యల గ్రహించెను. కాన గురుని ఆవశ్యకత ఇంత అని తెలుపుటకు అలవిగానిది అని బాబా తెలిపెను. హేమాద్రి పంతు తన మనమునంగల సంశయమును బాబా తీర్చిరని ఎరింగి శ్రీ సాయికి నమస్కరించి బాబా వాక్కులు, లీలలు ఎంత మహోన్నతమైనవో కదా అని భావింపదొడంగెను. మరునాడు హేమాద్రి పంతు బాబాను దర్శింపవచ్చుసరికి బాబా విచిత్ర రీతిని తిరుగలిలో గోధుమలు పోసి విసరుచుండిరి. అదిగాంచి అచ్చటి స్త్రీలు కొందరు ముందుకు వచ్చి బాబాను లెమ్మని వారలు విసరిరి. బాబాకు సంసారము లేదు. వారు నిత్యము భిక్షాటనతో జీవింతురు. వారు ఈ పిండిని ఏమి చేతురు అని వారెల్లరూ ఆ పిండినంతయు గొంపోవ యత్నించుచుండిరి. అంతటా బాబా కోపోద్దీపితుడై వారిని తిట్టుచు, ఏరి సొమ్మని మీరలు గొంపోవుచుంటిరి అని బల్కి, ఎత్తిన వారెటులో ఎత్తుకొంటిరిగాన మీరను ఆ పిండిని నూరి పొలిమేరలో జల్లిరండెనను. వారటులనే చేసిరి. బాబా ఏల ఇట్లు చేసిరి అని అడుగా, ఊరి యందు కలరాజాడ్యము ప్రబలియుండెను. షిరిడి ప్రజలను ఆ జాడ్యము నుండి రక్షించుటకు అటుల గావించితినెను. అటుల నిత్యము గోధుమల విసరువాడు. మరి ఒక దినము దాని అర్థమిటుల తెలిపిరి. తిరుగలి కింద రాయి కర్మ, పై రాయి భక్తి, చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. బాబా అట్టి సాధనముతో తన్ను ఆశ్రయించిన జీవుల పాపకర్మముల నిర్మూలించుచు ఉండెడివాడనని తెలిపెను. ఇట్టి సందర్భములోనే మరి ఒక కథ తెల్పవలసి ఉన్నది. ఒకనాడు కబీరు తన గురుడగు నిపత్ నిరంజను వెంట వీధులందు చనుచుండా ఒక ఇంటి అరుగుపై ఒక వనిత కూర్చుండి తిరుగలిలో బియ్యము వైచి విసరుచుండెను. ఆ దృశ్యమును కబీరుగాంచి రోదించదొడంగెను. ఏల రోదించుచుంటివని గురుడు ప్రశ్నింప, ఆ వనిత మృత్యుదేవత వలె జనన మరణముల మధ్య జీవులనెట్లు హింసించుచున్నదోయని, తా కూడా అంతియే కదా అని దుఃఖించుచుంటినని కబీరు పలికే. అంత ఆ గురుండు కబీరును ఆ వనిత సన్నిధికి కొనిపోయి ఆమె విసరు తిరుగలి మధ్య గల గురుజు చుట్టు కొలది గింజలు నిలచి నలుగక భద్రపరచబడి యుండుటను కబీరునకు చూపి, గురుజునాశ్రయించిన గింజలు ఎటుల నలుగక యున్నవో అటులనే సద్గురులను ఆశ్రయించిన జీవులు ఈ జనన మరణముల నుండి రక్షింపబడి సురక్షితముగా గమ్యమును చేరుదురు అని పలికే. దీనిని బట్టి గురుని ఆవశ్యకత ఎట్టిదో జీవులు గ్రహించగలరు. ఇట్టి లీలలు అనేకముల గావించి అమృత తుల్యములగు వాక్కులను ఆలకించి హేమాద్రి పంతు శ్రీ సాయిబాబా సచ్చరిత్ర వ్రాసిన బాగుండునని యోచించి వ్రాయ కోర్కె జనించెను. బాబాను అందుకు సమ్మతి గోరుట ఎటులాయని తన కోర్కెను శ్యామ ద్వారా బాబాకు నివేదించుటకు శ్యామ మున్నగు వారితో సంప్రదించెను. శ్యామ బాబాకు హేమాద్రి పంతు సంకల్పమును తెలిపి అనుజ్ఞ వేడెను.
బాబా వాని నిశ్చయమునకు మిక్కిలి సంతసించి, వ్రాయువాడను వ్రాయించువాడను నేనే అని గుర్తించి అహంకారమును విడచి వ్రాయుటకు మొదలిడుము. నే వెంట నుండి అద్దానిని వ్రాయించెదను అని అనుజ్ఞనిడుచు బల్కెను. అంత హేమాద్రి పంతు మిక్కిలి సంతోషముతో బాబాకు నమస్కరించి వారి ఆజ్ఞానుసారము మరాఠీ భాష యందు శ్రీ సాయి సచ్చరిత్రను లిఖించి మానవలోకమునకు మహోపకారము గావించెను. లాలా లక్ష్మీచందు అని వానికి స్వప్నమునందు ఒక గడ్డముతో ఉన్న ముదుసలి గోచరించెను. ఆ ముదుసలి ముఖము కన్నులు కట్టినట్లు ఉండెను. ఈతడు కొంతకాలము వెంకటేశ్వర ముద్రణాలయమునందు, కొంతకాలము రైల్వే యందు, తదుపరి రాలీ బ్రదర్స్ కంపెనీలోనూ ఉద్యోగము చేసెను. క్రీస్తు శకము 1910లో తన మిత్రుడగు దత్తాత్రేయ మజుందారి ఇంట దాసుగణు భజన జరుగుచుండ లక్ష్మీచందు అచ్చటికి బోయెను. దాసుగణు ఎచ్చోట భజనలు కీర్తనలు సల్పినను శ్రీ బాబా పటమును అందరకు అగుపడులాగున ఉంచి మధ్య మధ్య శ్రీ సాయి లీలల మహత్యముల గురించి ఉగ్గడించుచు తెలిపెడివాడు. లక్ష్మీచందు దాసుగణు ధరిని ఉంచిన బాబా పటమునుగాంచి తనకు స్వప్నమును గోచరించిన ఆ ముసలివానికి ఈ పటమునందు గలవానికి పోలికలు ఒకే రీతిగా నుండుటగాంచి షిరిడీ పోవ ఆతృత చెందెను. ఆనాటి రాత్రి మిత్రుడగు శంకర్రావు వచ్చి షిరిడీ పోదమనియన తన పినతండ్రి కుమారుని వద్ద 15 రూపాయలు నప్పుకొని మిత్రునితో బాబా భజన సలుపుచూ షిరిడీ వెడలెను. మార్గమధ్యమున బాబా మహనీయులని ప్రయాణీకులు తెల్పగా వినిరి. కోపర్గాంలో జామి పండ్లను కొనవలెనని మరిచిరి. షిరిడీ సమీపించు సమయములో వీరి బండి వెనుక ఒక ముదుసలి జామి పండ్లను కొని పరువిడుచూ వచ్చెను. అంత వీరలు తాము మరిచి అపరాధము చేసితిమని బాబా తమకు గుర్తు చేసి వాటిని సమకూర్చిరని ఎరింగి ఆమె వద్దనున్న పండ్లను కొనిరి. మిగిలిన పండ్లను తన తరపున బాబాకు సమర్పించమని ఆ ముదుసలి వారికి అవి ఎల్లా యొసంగెను. వారిరువును ఆ ముసలిదాని భక్తికి ఎంతో సంతోషించి షిరిడీ బాబాను దర్శించి వారి పాద పద్మములకు నమస్కరించి ఆ జామి పండ్లను సమర్పించి సంతసించి తన్మయులైరి. అంత బాబా అచ్చట ఉన్నవారితో ఇట్లనిరి: టక్కరివాడు త్రోవలో భజన చేయుచు ఇతరులను అడుగనేలా తాను స్వయముగా చూడకోరి వేరొకరి ద్వారా ఏమి వినవలే, తినబోవుచు రుచి అడుగనేలా స్వప్నము సత్యమైనదా కాదా అని ఆలోచించుకొనవలయను. అప్పు చేసి యాత్ర చేయనవసరమేమి అని పలికెను. ఈ మాటలకు లక్ష్మీచందు మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞుండని ఎరింగెను. ఆనాటి మధ్యాహ్నము ఒక భక్తుడు కాజాలను నైవేద్యమిడెను. లక్ష్మీచందు వాటిని తిని మరునాడు కూడా కాజాలు నైవేద్యమిడినా బాగుండునని కోరెను. కానీ ఏరును తేలేదు. ఆ తదుపరి దినము బాబూసాహెబ్ జోగ్ నైవేద్యమునకు ఏమి తేవలనని అడుగా బాబా కాజాలను తెమ్మని పలికే. ఆనాడు లక్ష్మీచందుకు కాజాలని సంతృప్తిగా పెట్టించి తినిపించిరి. దానికి ఔషధమును కొనమని తెలిపిరి. శ్రీ సాయిబాబా తన మనమునందు గల భావలనెల్ల వెల్లడి చేసి తనకు ఆశ్చర్యమును కలుగచేయ లక్ష్మీచందు ఎంతయో తృప్తి నొంది బాబాను పరిపూర్ణముగా విశ్వసించెను. ఆ మరునాడు లక్ష్మీచందు బాబా చావడి ఉత్సవమును గాంచజనెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండిరి. అంత లక్ష్మీచందు ఎవరితో దృష్టి దోషముచే బాబాకు దగ్గు ప్రాప్తించెనని మనమున తలంచెను. అంత బాబా శ్యామతో నాపై ఎవరిదో దోషపూరితమైన దృష్టి పడినది, అందులకే నేనింటుల బాధపడుచున్నానని బల్కెను. అంత లక్ష్మీచందు శ్రీ సాయి తన మనస్సునందు మెదిలిన ఊహ వ్యక్తము చేయుటకు ఎంతయో ఆశ్చర్యమునుంది. బాబా తన అంతరంగమున నిండి ఉన్నారని గుర్తించి తాను బాబాకు జీవిత పర్యంతము భక్తుడై తన జీవితమును ధన్యత్వమొందించుకొనెను. షిరిడీ పోవు వారిచే బాబాకు పూలు పండ్లు దక్షిణ పంపుచుండెడివాడు. శ్రీ సాయి తనను చేరగోరు వారికి అనేక రీతుల సహకరించి తన దరికి చేర్చుకొనివాడు. మీరలో ఒక అడిగిడినా మీకై నేను 10 అడుగులు వేతును అని బాబా తెలుపుచుండువాడు. కాకాసాహెబ్ దీక్షిత్ తాను ధనికుడకుటచే తాను నివసించుటకు మిగిలిన భాగములో యాత్రికులుండుటకు గాను ఒక వాడాను నిర్మించుటకు 10/12/1910 దీనిని శంకుస్థాపన చేసెను. అది క్రీస్తు శకం 1911 సంవత్సరంలో పూర్తి అయ్యెను.
అందు గృహప్రవేశము జరిపి ఆనాటి నుండి శాస్త్రోక్తముగా శ్రీరామనవమి ఉత్సవముల జరుపు మొదలిడిరి. రాను రాను ఉత్సవములో మార్పులు చేసిరి. సాయి సగుణోపాసనను వ్రాసిన కవి కృష్ణారావు జగదీశ్వర భీష్మయనువాడు. దాదాసాహెబ్ కపర్దే అమరావతి వాస్తవ్యుడు కూడా వచ్చెను. శ్రీ సాయి కొన్ని సమయములందు శివ, రామకృష్ణ, మారుతి, దత్తాది రూపములు నేనే అని పలుకుచుండివాడు. కాన భక్తులెల్లరూ శ్రీరామనవమి నాడు శ్రీరాముని ఉత్సవము, శ్రీకృష్ణాష్టమికి శ్రీకృష్ణ కాలయన ఉత్సవమును కూడా జరుపుచుండేవారు. శ్రీకృష్ణ కాల లేక కాలహండి అన నల్లని కుండలో అటుకులు పెరుగు వైచి ఎత్తుగా ఉట్టి వలె దానిని కట్టి దానిని ఒక బాలుడు కర్రతో పగలుగొట్టును. అప్పుడు కింద పడిన అటుకులనెల్లరూ ప్రసాదముగా గైకొందరు. ఉత్సవములు జరుపుటకు బాబా అనుమతిని కోరిరి. బాబా వెంటనే ఆశీర్వదించి ఆమోదించిరి. ఉత్సవ దినములందు హరికథను ఎవరు చెప్పుదురాయను సమస్య ఎదురాయను. భీష్మయను నాతడు రామాఖ్యానమును శ్రీరామచరిత్రమును తెలుపుటకు నిర్ణయించెను. కానీ అన్ని చోటులా ఉత్సవములే సమయము అగుటచే సమయమునకు హరిదాసు దొరుకుట కష్టమగుటచే బాబా దాసుగణుని ఆస్థాన హరిదాసుగా నిర్ణయించెను. రాధాకృష్ణమాయి ఒక ఊయలను కట్టెడిది. అది ఉత్సవం పూర్తి కాకుండా ఎక్కడ విరచివైతురో అను భయముచే విప్పబోయేడిది. కానీ బాబా ఉత్సవము పూర్తి అగునంత వరకు విప్పనీయువాడు కాడు. రాధాకృష్ణమాయి నామ సప్తాహము జరిపిడిది. ఇటుల ప్రతి సంవత్సరము ఉత్సవములను ఎంతో ఉత్సాహముతో భక్తులెల్లరూ కూడా జరుపువారు. గోపాలరావు గుండ్ మసీదును ద్వారకామాయిని మరామత్తులు చేయించినా బాగుండునని తోచెను. అతడు రాళ్లను తెప్పించి చెక్కించి ఉంచెను. శ్రీ సాయి ఆ పనిని గోపాలరావుకి నియమించలేదు. మసీదు మరామత్తులు నానాసాహెబ్ చంద్రోర్కర్ను రాళ్ల తాపన పని దీక్షితుని చేయమని తెలిపెను. కానీ గోపాలరావు గుండెని చెయ్యనిండని మహల్సాపతి తెల్ప ఊరకుండెను. బాబా ప్రవర్తన ఒక్కొక్కప్పుడు చాలా వింతగా ఉండెను. ఎప్పుడు ఎవరిని కోపగించునో ఆదరించునో ఎరుకలేక ఉండేది. రాళ్ల తాపన అంతయో ఒక్క రాత్రిలో పూర్తి చేసిరి. ద్వారకామాయి ముందు గల స్థలము చాలా ఇరుకుగాను ఉత్సవములు జరుపుటకు అసౌకర్యముగాను ఉండేది. దానిని ఎంతో వ్యయప్రయాసల కోర్చి విశాలపరిచి పైకప్పు వేయవలెనని కాకాసాహెబ్ దీక్షితు తలంచెను. ఎంతో సొమ్ము వెచ్చించి ఇనుప స్తంభముల తెప్పించి రాత్రి పగలు పనిచేసి స్తంభముల పాతిరి. ఆ మరుసటి దినమున ప్రాతకాలమునందు బాబా చావడి నుంచి వచ్చి అది అంతయు చూచి స్తంభములు పీకి పారవైచెను. ఆ సమయమునందు బాబా మిక్కిలి కోపముతో నుండిరి. ఒక చేతితో స్తంభమును పీకుచు మరొక చేతితో తాత్యా పాటిల్ పీక పట్టుకొని వాని తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్ల గీచి అంటించి గోతిలో పారవైచెను. బాబా నేత్రములు అగ్ని కణము వలె ఎర్రగా ఉండెను. బాబాను చూచుటకు ఎవ్వరికి ధైర్యము చాలకుండెను. శ్యామ భాగోజీ షిండియాలు బారించబోగా వారిపై రాళ్లు రువ్వి వారిని పక్కకు తోసివేచెను. మండుచున్న పాగా పైన ఒక రూపాయిని విసిరెను. బాబా ఎందుల కిటులు చేయుచున్నాడో ఏరికి తెలియరాకుండెను. అంత బాబా శాంతించి ఒక దుకాణము నుండి చెక్కని నెగిషీ పాగానొకదానిని తెప్పించి తానే స్వయముగా తాత్యా శిరముపై అలంకరించి వానిని ఆదరించెను. బాబాను ఆయన లీలలను అర్థం చేసుకొనుట బహు కష్టము. ఒక్కొక్కప్పుడు మానవాతీతుడుగాను మరొకప్పుడు సామాన్య మానవుల కన్నా తక్కువగాను ప్రవర్తించువాడు. తన దరికి అరుగుదెంచు వారులను అనేక విధముల పరీక్షించి పిదపై ఎంతయో ప్రేమించువాడు. రాళ్ల తాపన సమయమున కాకా మహాజని నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. మసీదులో ఒక మూల కుండ నిండుగా నీరు పెట్టుకొని అవసరము కలిగినప్పుడెల్లా బయటకు పోవుచుండువాడు. సర్వజ్ఞుడకు సాయినాథుడే తన పనికి ఆటంకం కలగకుండుగా చూచుకొనునని భావించెను. రాళ్ల తాపన పని ప్రారంభించగానే బాబా బిగ్గరగా అరుచుచు ఎల్లరూ కోపగించదొడంగెను. అంత ఎల్లరూ భయముచే పారిపోవదొడంగిరి. అంత అట్టి సమయమున ఆ కంగారులో ఎవరో వేరుశనగ పప్పు గల సంచిని ఒక దానిని విడిచిపోయిరి. బాబా దాని పప్పులు పొట్టు తీసి శుభ్రపరిచి
కాకా మహాజనికి కొంత యొసంగుచు తిట్టుచు తినమని తా కూడా తినుచుండెను. బాబా నీళ్లు తాగి కాకా మహాజనిని కూడా త్రాగుమనెను. అంత కాకా వేరుశనగ పప్పు తిని నీళ్లు త్రాగాను. అంత బాబా నీ విరోచనములు ఆగిపోవును, నీ పనిని నీవు చూచుకొనవచ్చునని పలికెను. ఇంతలో పారిపోయిన వారెల్లరూ తిరిగి చేరిరి. బాబా వాక్కు వలన వింత వైద్యము వలన విరోచనములు ఆగిపోయాను. రాళ్ల తాపన పనియందు కాక నిమగ్నుడయ్యను. బాబా తన ఎందు విశ్వాసము గల వారలను అనేక రీతిలా కాపాడుచుండివాడు. హరిశ్చంద్ర పితళే అనుబానికి మూర్ఛరవయగు కుమారుడు కలడు. ఎంతమందిచే వైద్యము చేయించినను గుణము లేకుండెను. దాసుగను కీర్తనలచే శ్రీ సాయిబాబా మహిమల విని ఆ మహనీయుని ఆశీర్వాదమే తమ కుమారుని రోగము నయము చేయగలదని విశ్వసించి పూలను పండ్లను తీసుకుని భార్యాకుమారులతో షిరిడీ వచ్చెను. బాబాను దర్శించి నమస్కరించి కుమారుని బాబా ముందు పెట్టిరి. అంతా ఆ కుమారుని బాబా గాంచినంతలో ఆ బాలుడు నురగలు గక్కుచూ తిరిగి గుడ్లు తేలవైచి చైతన్యము తప్పి పడిపోయాను. ఎంతసేపటికి తెలివి రాదయ్యను. ఎల్లప్పుడూ కొలది కాలమే ఉండు మూర్ఛ ఇప్పుడెంతసేపటికి నీ తెలివి రాక సృహ దక్కి ఉండుటగాంచి వాని జనని మిక్కిలి బాధతో ఏడ్వదొడంగినది. అంత బాబా మిక్కిలి ప్రేమపూర్వకముగా ఇటులనిరి. అమ్మ దుఃఖింపకము, కొంత తడవు ఓరిమి వహించుము, బసకు బాలుని కొనిపొమ్ము, పెదప బాలుడు లేచి కూర్చుండు అని తెలిపి ఓదార్చి అనిపెను. వారలట్లే బసకు బాలుని కొనిపోయిరి. అరగంటకు బాబా తెలిపినట్టులా బాలునకు చైతన్యము కలిగెను. నాటి నుండి అతనిని మూర్ఛరోగము మటుమాయమయ్యెను. అంత జననీ జనకులు ఎంతో సంతోషముతో బాబాకు నమస్కరించి పాదములొత్తుచూ కూర్చుండిరి. అంత బాబా వారికిట్లనెను, మీ సంశయములు భయోత్పాతములు తీరినవా? ఎవరైతే భగవంతుని భక్తిపూర్వకముగా నిస్సంశయముగా విశ్వసించి కొలుతురో వారి వారి కోర్కెలను భగవానుడు తప్పక తీర్చును. ఈ వాక్యములు విని ఆ దంపతులు ఆనంద పులకిత గాత్రులైరి. ఆ తల్లి బాబాను గాంచుచు తన్మయత్వముతో కన్నీరు కాచుచు పక్కన కూర్చుండెను. బాబా ఆమె భక్తికెంతయో సంతుష్టుడాయెను. పితళే ధనికుడు అగుటచే ఎంతయో వెచ్చించి ఎన్నియో మిఠాయిలు తెచ్చి ఎల్లరకు పంచి బాబాకు పండ్లు తాంబూలము వసంగి తమకు సెలవునిప్పింపగోరెను. అంత బాబా వానికి ఊది ప్రసాదమున సంగి 3 రూపాయలను అతనికి ఇచ్చి, ఇంతకు పూర్వము 2 రూపాయలనిచ్చి ఉంటిని, ప్రస్తుతము ఈ 3 రూపాయలను ఇచ్చుచుంటిని, వీటిని పూజ యందు ఉంచి పూజింపుము అని పలికిరి. బాబాను తాము దర్శించుట ఇదే ప్రథమము. తనకు పూర్వము 2 రూకలనిచ్చి ఉంటినని తెలిపిరే. దీని అర్థమేమని తలపోయచు బాబాదరిని సెలవు గైకొని ఇంటికి ఎగిరి. పితళే తల్లికి షిరిడీ యందుల విశేషములు తెలుపుచు ఇదియును కూడా తెలుప ఆమె, నాయన, నీ తండ్రి నీ చిన్నతనమున నిన్ను తీసుకొని ఇప్పుడు నీవెట్లు నీ తనయుని తీసుకొని వెళ్ళితివో అటుల అక్కల కోటకర్ మహారాజు వద్దకు చెనెను. వారు మహామహులు, దత్త భగవానుని అవతారము. వారు మీ తండ్రిని ఆదరించి వారికి 2 రూపాయలనిచ్చి వాటిని పూజింపమని తెలిపిరి. మీ తండ్రి మరణ పర్యంతము వాటిని పూజించెను. ఆ వెనుక వాటి సంగతి ఏమైనదో తెలియదు. వారే శ్రీ సాయిబాబాగా అవతరించి తిరిగి నీపై దయ కలిగి నీకు 3 రూపాయలనిచ్చి కరుణించిరి. దీనిని బట్టి శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారమని స్పష్టమగుచున్నది అని పలకగా వారిలో అమితానంద భరితులై జీవితమంతయు బాబాను, బాబా ఇచ్చిన రూపాయలను పూజించుచు ధన్యులైరి. పంతు అని నాతడు ఒక గురుని శిష్యుడు. అతడు చంచల చిత్తుడు. ఆ గురుడు ఇతనికి ఒక పాఠము నేర్పదలించెను. అంత పంతు బంధుమిత్రాదులెల్లా షిరిడీ పోవుచుండా వాని ప్రోద్బలమున తాకూడా చననించి విఠాల్ నందుగల తన గురుని అనుమతిని గొని షిరిడీ పోయెను. మధ్యాహ్న హారతి సమయములో బాబాను దర్శింప అందరితో పాటు ద్వారకామాయి చేరెను. ద్వారకామాయి అనేక భక్తులతో నిండి కళకళలాడుచుండెను. ఇంతలో పంతు స్పృహ కోల్పోయి కింద పడెను. అంత చుట్టుపక్కల గల వారు ఆతృత నొందుచుండ బాబా నీళ్లు చల్లి చైతన్యవంతుని చేసెను. అతడు లేచి కూర్చుని బాబా పాదములకు ప్రణమిల్లెను. అంత బాబా ఇట్లనెను, నీవు నమ్మిన గురువునందు భక్తి విశ్వాసముల నుంచుము. నీ భక్తి విశ్వాసములే నిన్ను దరికి చేర్చును. నీ గురుని మంచి చెడ్డలతో నీకు పని లేదు. గురువన సాక్షాత్ పరమేశ్వరుడే.
భగవత్ స్వరూపుడే కాని అన్యము కాదు. విశ్వాసమున ఎట్లుండవలెనో తెలిపెదను ఆలింపము. పూర్వము ఒక గురుని వద్ద ఒక శిష్యుడు కలడు. వాడు గురుని యందు అపరిమితమైన భక్తి విశ్వాసములు కలిగి గురుసేవ చేయుట, గురువే తన దైవము, ఆత్మ సర్వస్వమని భావింపదొడంగెను. గురుపత్ని నీచ స్వభావరాలు. ఆ బాలుని ఎటులైనా పొందగోరుచుంటిడిది. గురువు కూడా తన భార్య స్వభావము ఎరుంగకుండెను. అంత ఒక పరి గురుండు వేరొక తావునకు పోవుచు శిష్యుని పిలిచి తన పత్ని యోగక్షేమములు అరయుచుండుమని పలికెను. ఇది ఏ సమయమని ఎంచి గురుండు చనిన వెంటనే గురుపత్ని వీనిని బలాత్కరించెను. కానీ ప్రయోజనము లేక వీనిపై మోహము క్రోధముగా పరిణమించి ఆ శిష్యుని వధించవలెనని మనమున ఎంచి తన పతి వచ్చుటతోడనే ఈ శిష్యుని నాగలోకము పంపి కుండలముల తెప్పింపమని కోరెను. నాగలోకమన సముద్రపుట అడుగునయుండునని, అది పొందుట అసాధ్యమని, వాడు తప్పక మృతి నొందునని ఆమె ఊహ. గురువు కూడా యోచించగా శిష్యుని నాగలోకము పోయి కుండలముల తెమ్మని పలికెను. అంత గురువాక్యే వేదముగా అనుసరించు ఈ శిష్యుడు నిస్సంశయ హృదయుడే గురుని ధ్యానించుచు అవలీలగా సముద్రపుటడుగున భాగమునకు పోయి కుండలముల తెచ్చి గురువునకు అర్పించెను. ఇచ్చట ఆ శిష్యుని గురుభక్తి ఎట్టిదియో, గురుని యందుగల విశ్వాసం ఎట్టిదియో దాని వలన వాడెట్టి కార్యము సాధించెనో గుర్తించవలెను. వానికి గురుని మంచి చెడులతో పని లేదు. కావున నీవు నమ్మిన గురుని యందు దృఢ విశ్వాసముంచుము. మేమెల్లరము ఒక్కటియే అని బాబా వానికి బోధించెను. పంత్ బాబా తెలిపిన వాటినెల్లా గుర్తించి తన గురుని ధ్యానించి బాబాకు నమస్కరించి చెనెను. అతనిని ఏల అటుల స్మృతిహీనుడివై పడితివి అని అడుగగా అతడు బాబాను కాక తన గురునే అచ్చోటగాంచుటచే వివసుడనైతినని బలికే. బాబా తెలిపిన కథను విన్నవారెల్లరూ ఎంతయో ఆనందించిరి. తాత్యాసాహెబ్ నూల్కర్ అను వాని మిత్రుడు అగు డాక్టర్ పండితుడు బాబాను దర్శించ షిరిడీ చెనెను. బాబాకు నమస్కరించగా బాబా వాణ్ణి దాదాభట్టు కేల్కారు వద్దకు పంపెను. దాదాభట్టు వీనిని ఆదరించి తాను పూజా ద్రవ్యములతో బాబాను పూజింపజనుచు తన వెంట డాక్టర్ పండితుని కూడా కుంపోయాను. దాదాభట్టు బాబాను పూజించిన వెనుక ఆ సామాగ్రిని కొని డాక్టర్ పండితుడు బాబాను పూజించి వాని నుదుట త్రిపుండ్రాకారముగా చందనమును వ్రాసెను. బాబా ఏమీ అడ్డు చెప్పక వానిని పూజింపనిచ్చిరి. ఇది ఎల్లరకు మిగుల ఆశ్చర్యముగా నుండెను. ఏలయన శ్రీ బాబా మహల్సాపతినొక్కనినే కంఠమున చందనము పూయనిచ్చడివాడు. అంత ఎల్లరూ తమ సందేహమును దీర్ప బాబాను వేడిరి. బాబా ఇటులనెను, డాక్టర్ పండితుడు తనను తన గురువగు ధోపేశ్వర్ నివాసియగు రఘునాథ్ మహారాజుగా భావించెననియు తన గురువును అర్చించినట్టుల తనను పూజించెను కాన తాను అడ్డు చెప్పలేకపోతేనని బల్కిరి. అంత డాక్టర్ పండితుడు బాబా వాక్యములు విని తన మనమునందలి భావన శ్రీ బాబా వెల్లడించెనని, తను బాబాను తన గురువుగానే గాంచుచుంటినని పలికెను. అంత ఎల్లరూ బాబా సర్వరూపుడని సాయి మహిమలను ఉగ్గడించుచు కీర్తించుచు ఆనందించిరి. ఒకనాడు ఒక మమలతదారుడు తన స్నేహితుడగు ఒక డాక్టర్తో షిరిడీ వచ్చెను. డాక్టరు శ్రీరామ భక్తుడు. తాను మహమ్మదీయుడగు బాబాకు నమస్కరింపనని, తాను రామభక్తుడనని తెలుప మమలతదారుడు అచ్చట నిన్ను నిర్బంధించువారుండరని రమ్మని కొని తెచ్చెను. ఊరక చూచి సరదాగా కాలం గడిపెదమని తాను బాబాకు నమస్కరించనని బల్కిచనెను. కానీ షిరిడీ చని బాబాను దర్శించిన వెంటనే అందరికన్నా ముందుగా ఆ డాక్టర్ బాబా పాదములకెరిగి నమస్కరించెను. అంత ఎల్లరూ ఆశ్చర్యముతో నమస్కరించనంటివే ఇటుల నమస్కరించితివని పల్క తిరిగి గాంచినంతలో శ్రీ సాయిబాబా అచ్చట కూర్చుని ఉండుట గాంచి మిగుల ఆశ్చర్యముతో వీరిని మహమ్మదీయుడని భావించి తినే, వీరు సామాన్యులు కారు, నేనేమైనా స్వప్నమును కనుచుంటినాయని యోచించుచు తిరిగి ద్వారకామాయి మసీదునకు పోవుట మానెను. బాబా తనను పిలిచినందాకా పోరాదని నిశ్చయించెను. కానీ 3 దినముల అనంతరము తన స్నేహితుడొకడు ఖండేష్ నుంచి రాగా వానితో కలిసి తిరిగి బాబాను దర్శింపబోయాను. అంతా బాబా వానిని చూచి, ఎవరు పిలువగా వచ్చినాడు, ఎవరైనా పిలువగా వచ్చనా లేక తనంతట తానే వచ్చనా అని ప్రశ్నించింది.
ఆ మాటలను వినినంతనే డాక్టర్ మనస్సు ఆనందముతో నిండి తన మనమునందు గల రాముడే శ్రీ సాయి అని భేదమేమియూ లేదని గుర్తించి శ్రీ సాయిని శ్రీరామునిగా సేవించి ధన్యుడయ్యను. నాసిక్ నివాసియగు మూలే శాస్త్రియను నాతడు సకల శాస్త్ర కోవిదుడు, ఆచారపరాయణుడగు బ్రాహ్మణుడు. బాబుసాహెబ్ బూటీని షిరిడి ఎందు కలిసిన వెనుక మహమ్మదీయుడగు బాబా గొప్ప యోగి అని, మహాత్ముడనియు, బాబాను తాకిన తాను అపవిత్రుడగుదుననియు భావించి దర్శించి వత్తమని ద్వారకామాయి మసీదును కరిగి దూరముగా నిలిచి గాంచుచుండెను. శ్రీ సాయి బాబా ఎల్లరకు తన వద్ద గల ధనముతో మామిడి పండ్లు, అరటి పండ్లు కొని పంచుచుండిరి. మామిడి పండ్లను తినుటకు సులభముగా మెత్తగా చేసి అరటి పండ్ల తొక్కలను నొలిచి ఇచ్చుచు తన వద్దకు వచ్చి వారికి ముక్తి కరతలామలకమనియో, తనను నమ్మిన వారికి తను అరటిపండు ఒలిచి నోటబెట్టు రీతిని బోధింతుననియో తెలుపుచుండిరి. మూలే శాస్త్రి గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞుడు. అతడు బాబా చేతిని పరీక్షింపనించి బాబా చేయి చూపుమనెను. శ్రీ సాయి చేయి జాపక అతనికి అరటిపండు ప్రసాదము నిడెను. అతడు ప్రసాదమును కొని తన బసకు చేరి స్నానాదులాచరించి అగ్నిహోత్రాధికములు మొదలుగా గల తన నిత్య నైమిత్తిక కర్మముల మొదలిడెను. బాబా ఆనాడు లెండి తోటకు పోవచ్చు మార్గమధ్యమున గేరు తయారుగా నుంచుడు, నేడు కాషాయ వస్త్రముల ధరించెదనని పలికిరి. అటుల బాబా ఏల పలికిరో ఎవరికి తెలియకుండెను. మధ్యాహ్న హారతి సమయమున బాబా బూటీని పిలిచి నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ అడిగి తెమ్మని పంపెను. బూటీ పోయి అడుగగా తాను మా బాబా మహమ్మదీయుడని తలంచుటచే మహమ్మదీయునకు దక్షిణ తానేలనీయవలెనని భావించి ధనికుడైన బూటీ ద్వారా మహనీయుడగు బాబా కబురు పంపిన తాను కాదనినచో బాగుండదని ఎంచి బూటీ వెంట మసీదునకు పోయి దూరముగా నిలిచి బాబాపై పూలు విసరుచుండెను. ఆ గద్దెపై శరీరము చాలించిన తన గురుదేవుడగు ఘోలస్వామి గోచరించ మూలే శాస్త్రి బాబా పాదములపై పడి నమస్కరించెను. లేచి చూచుసరికి శ్రీ సాయి చేయి చాపి దక్షిణ అడుగుచుండినట్లుగా గోచరించెను. ఆ దృశ్యమును గాంచిన మూలే శాస్త్రి ఈతడు సామాన్యుడు కాడని, లోకోద్ధరణకే ఉద్భవించిన పరమేశ్వరుడే కాకున్నా తన గురువు వలె గోచరించుట అసాధ్యమని, అట్టి పరమేశ్వరునకు జాతి మత భేదములు లేవని గుర్తించి బాబా పాదములపై పడెను. ఈ అద్భుత దృశ్యమునకెంతయో ఆనందించి తన సంశయముల బాసి బాబాకు దక్షిణ యొసంగి పూజించెను. ఆనాడు గేరు తెండు కాషాయ వస్త్రముల ధరించెదనన్న వాక్యముల అర్థమును అప్పుడెల్లరూ గుర్తించిరి. కాకా మహాజని స్నేహితుడొకడు నిరాకార ఆరాధకుడు, విగ్రహారాధనను ద్వేషించువాడు. తాను బాబాకు నమస్కరించననియో దక్షిణ నీయననియో వినోదముకై గడుపు వత్తుననియో కాకాకి తెలిపి వానితో షిరిడీ బయలుదేరి వెళ్ళెను. షిరిడీ చేరి మసీదునందు ప్రవేశించుచుండ శ్రీ సాయి కాకా స్నేహితుని ఎంతో ప్రేమ ఆదరములతో ఆహ్వానించెను. ఆ కంఠస్వరము ఆ సరళి తన గతించిన తండ్రిని బోలి ఉండెను. అతని హృదయం ఆనందముతో పరవళ్ళు ద్రొక్కదొడంగెను. ఈతడు తప్పక తన తండ్రియే అని పలుకుచు బాబాను సమీపించి పాదములపై పడి నమస్కరించెను. బాబా కాకాను ఉదయమున సాయంకాలమున దక్షిణ అడిగెను. కాకా స్నేహితుడు కాకాతో బాబా తననేలా అడుగుటలేదని ప్రశ్నించెను. అంత బాబా వాడేమి అడుగుచున్నాడనియో వివరములు తెలుసుకొని వాని మనమున ఇచ్చుటకు ఇష్టము లేదుగాన అడుగుకుంటున్న నేను ఇయ్యనిచ్చగలదే ఇయ్యవచ్చు అనేను. అంత కాకా స్నేహితుడు కాకా ఇచ్చినంత 17 రూపాయలు బాబాకిచ్చాను. అంత బాబా అతనితో మన ఇరువురి మధ్య గల మాయను తొలగింపుమని, అట్లు చేసిన తనను గుర్తించి మేలు పొందెదవని బోధించిరి. అటు పిమ్మట వారిరువురు బాబా వద్ద సెలవు గైకని చెనిరి. కానీ వారు బయలుదేరు సమయమున ఆకాశము మేఘావృతమై వాతావరణము మిక్కిలి భయంకరముగా నుండెను. కానీ ప్రయాణము నందు ఎట్టి ఆటంకములు లేక బాబా ఆశీస్సులచే బొంబాయి చేరిరి. తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు ప్రాణాపాయ స్థితిని దాటి ఎగిరిపోయాను. వాటిని రక్షించుటకై వారిని అట్టి పరిస్థితిలో బాబా పంపిరని గుర్తించి ఆనందించిరి. కాకాసాహెబ్ దీక్షితుని తమ్ముడు బాయిజీ నాగ్పూర్ వాస్తవ్యుడు. క్రీస్తు శకం 1906లో యాత్రార్థి అయి పోయినప్పుడు
గంగోత్రికి దిగువన గల ఉత్తర కాశీయందు సోమనాథ స్వామి అను సన్యాసిని కలిసెను. క్రీస్తు శకము 1911లో సోమనాథ స్వామి సంచారము చేయుచు నాగపూర్ వచ్చి బాయిజీని కలిసెను. బాయిజీ అప్పుడు నలుదశలా వ్యాప్తి యందు ఉండిన శ్రీ సాయి లీలలు వారికి తెలిపెను. ఆ సన్యాసి షిరిడీ చని సాయిబాబాను దర్శించవలెనని నిశ్చయించి షిరిడీ చేరినంతనే మసీదుపై జెండాలను ఎగురవేచరని తోటివారితో పలక, వారలు బాబాను గూర్చి అటుల పలకవలదు. వారు మహామహులని తెలిపి వానికి దేనిపై ఇచ్చలేదని భక్తులు వారి వారి సంతోషమునకై యొనర్చు వాటిని బాబా నిరాకరించరని, షిరిడీ యందు రథము గుర్రము కూడా కలవని, అవి ఎల్ల భక్తుల ఆనందము కొరకే సమ్మతించిరని తెలిపిరి. అంత సోమనాథ స్వామి తిరిగి మనస్సును కుదుటపరుచుకొని మసీదు చేరి బాబాను దర్శించెను. అంత శ్రీ సాయి బాబాను గాంచుట తోడనే ఆ సన్యాసికి విచిత్రమగు దివ్యానుభూతి జనించి అంతదనుకో ఎచ్చోటను పొందలేని మనశ్శాంతిని పొందెను. అమిత ఆనందముతో శ్రీ సాయి పాదధూళికై ఆత్రతపడుచుండ బాబా వానికిట్లనెను, మా వేషం మా వద్దనే ఉండనిమ్ము. నీ ఇంటికి నీవు పొమ్ము, మసీదుకు రావలదు. మసీదుపై జెండాలను ఎగురవచుట యోగుల లక్షణము కాదు. అట్టి యోగిని దర్శించుటకు ఏలవచ్చితివి, వెంటనే తిరిగి పొమ్ము అనెను. అంత సోమనాథ స్వామి తన మనమునందున్న భావనను బాబా తన మేలునకే ఇట్టులు బలుకుచున్నారని, బాబా సర్వాంతర్యామి అని వేరుండుగారని గుర్తించి తన గురువు తెలిపిన వాక్యములు ఎచ్చోట మనస్సునకు ప్రశాంతత ఆనందము లభ్యమగునో అయ్యది గమ్యస్థానమని గుర్తుకు వచ్చి ఓర్మితో నుండి కొలది కాలమునకు శ్రీ సాయి కృపకు పాత్రుడై బాబాను సేవించెను. శ్రీ సాయిబాబాకు అత్యంత సన్నిహితుండు ఒక్కగానొక్క శిష్యుడు అయినవాడు కాశీనాథుడు. అతనికి బాబా ఉపాసిని అను నామమిడిరి. అతడు బాల్యమునందు విద్యను అభ్యసించక అకస్మాత్తుగా పూర్వజన్మ సుకృత విశేషముచే గొప్ప మార్పును పొందెను. కొన్నాళ్ళు వైద్యమును కూడా చేసెను. కొన్నాళ్ళు ఊపిరితిత్తుల యందు వ్యాధిచే బాధనందుచు తన నివారణార్థం అనేక యోగుల మహనీయుల దర్శించి సేవించెను. ఇతని మానసిక స్థితిని వారెల్లరూ గుర్తించి ఇతనిని షిరిడీ సాయిబాబా దరికి ఏగుమని తెలిపిరి. అంత ఈతండు క్రీస్తు శకం 1911లో శ్రీ సాయిబాబాను దర్శించెను. శ్రీ సాయి వీనిని అత్యంత ప్రేమతో గాంచుచు తనంత వానిగా ఎల్లరకు తెలుపుచు వీనికి పాద పూజల భక్తులచే జరిపించి హారతులను ఇప్పించి సద్గురుని చేసి షిరిడీ సమీపమున గల సకోరియందుండ ఆజ్ఞాపించెను. వీనినే ఉపాసిని బాబా అనియో ఉపాసిని మహారాజ్ అనియో అందరు. భాయి కృష్ణాజీ ఆలీవాకర్ అన్న అతడు షోలాపూర్ జిల్లా యందలి అక్కల కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అక్కల కోటకర్ మహారాజ్ శరీరం వీడినను వారిపై గల అచంచల భక్తి విశ్వాసములతో ప్రతి సంవత్సరము అక్కలకోటకు పోయి దర్శించవచ్చువాడు. అటులనే పోవ నిశ్చయించుకొనిన వెనుక వానికి స్వప్నమున దర్శనమిచ్చి అక్కలకోట నుండి తన నివాసము షిరిడీకి మారినదని, అక్కలకోటకర్ మహారాజే తానని షిరిడీ వచ్చి తనను దర్శించమని సేవించమని తెలిపెను. క్రీస్తు శకం 1912లో కృష్ణాజీ మిత్రుడకు కాంపౌండరు డాక్టర్ రామారావు గారి వెంట షిరిడీ చనుచుండ వారి వెంట కృష్ణాజీ కూడా చనెను. అచ్చట బాబాను అక్కల్కోటకర్ మహారాజుని వలనే గాంచి వారే వీరను అనుభవమును పొందెను. అచ్చట వేప చెట్టు కింద పాదుకలు స్థాపించిన బాగుండునని నిశ్చయించి బాబాను అందులకు అనుజ్ఞ వేడెను. బాబా సమ్మతించెను. అందు పాదుకలను చేయించు విషయమై చర్చించ డాక్టర్ రామారావు తాను చేయించదనని చక్కని నెగిషీతో పాదుకలు చేయించెను. వాటిని తెచ్చి షిరిడీ యందు గల ఉపాసినికి చూపిరి. వారి పాదుకలపై శంఖము పద్మములు కూడా చెక్కమని వేప చెట్టు యొక్క మహిమను తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా వ్రాయించిరి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. క్రీస్తు శకం 1912వ సంవత్సర శ్రావణ మాసమున పౌర్ణమి నాడు ఉదయం 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలను ఈడుకొని
ఊరేగింపుతో బాబా సన్నిధికి చన బాబా వానిని తాకి అవి భగవంతుడి పాదుకలని నుడివెను. అంత వారెల్లరూ ఆ పాదుకలను వేప చెట్టు క్రింద స్థాపించి వాని చుట్టూ ఇనుప ఊచలతో కట్టుదిట్టము చేసిరి. నాటి నుండి ఆ స్థలము యాత్రికులచే పూజింపబడుచు ప్రసిద్ధి నందెను. షిరిడీ యందు రోహిళ్ళా అను మహమ్మదీయుడొకడుండెడివాడు. వాడు ఎల్లవేళలా ఖురాన్లోని కల్మానులను చదువుచు అల్లాహు అక్బర్ అని బిగ్గరగా అరుచుచుండెడివాడు. పగలల్లా పని పాటలతో అలసిన షిరిడి ప్రజలకు ఈతని అరుపులు నిద్రాభంగం మొనగూర్చుచుండెడివి. వారెల్లరూ బాబా వద్ద మొరలిడగా బాబా వారితో, రోహిళ్ళాకు జంట సిక్కు గయ్యాళి భార్య కలదనియు ఆమె బాధ భరించలేక అతడు అటుల చేయుచు అరుచునని, కొలది కాలములో అతడు అరుచుట మానమనియు కావున ఓర్పుతో నుండుడనియు పలికెను. నిజముగా రోహిళ్ళాకు భార్య లేదు. అతని యందలి దురాలోచనలనే బాబా వాని భార్య అని, వాటిని పారద్దోలుటకే అతడు అరుచుచున్నాడని తెలిపెను. కొలది కాలమునకు అతడు అరుచుట మానెను. శ్రీ సాయి ఎట్టివారినైనను ప్రేమతో దారికి తీసుకొని రావలెను గాని దండించుట వలన కాదని తెలుపుటకు అటులో ఓనర్చిరి. బొంబాయికి దగ్గరలోనున్న శాంతాక్రజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనునాతడు ఉండెడివాడు. అతడు బొంబాయి హైకోర్టులో కొంతకాలము న్యాయవాదిగా పనిచేసి తదుపరి న్యాయవాది కళాశాలకు ప్రిన్సిపల్గా నుండిరి. వారి కుటుంబము వారెల్లరూ భగవద్భక్తులు. క్రీస్తు శకము 1912లో అతని సోదరులు బాబుల్జీ వామన్ రావులు షిరిడీ పోయి బాబాను దర్శించి వచ్చి అచ్చటి విషయములు సోదరునకు తెలిపిరి. వారెల్లరూ కూడా శ్రీ సాయిని దర్శించవలని అనుకొనిరి. 6 మాసముల పిదప సోదరులెల్లరూ కలిసి షిరిడీ పోయిరి. వారు వచ్చుటకు ముందు బాబా తన వద్ద కూర్చుని ఉన్న వారితో, ఈ రోజు నా దర్బారు జనులు వచ్చుచున్నారని తెలిపెను. దాని అర్థముని ఏరును గ్రహింపలేకుండిరి. అంతలో బాలారాం సోదరులు రాగా బాబా వారిని చూపి, వీరే నా దర్బారు జనులు, వీరల గూర్చియే మీకింతకు ముందు తెలిపితినని చెప్పాను. అంత వారెల్లరూ మిక్కిలి సంతోషముతో బాబా పాదములకు ప్రణమిల్లి సమీపమున కూర్చుండిరి. దివ్యానుభూతుల నొందిరి. అంత బాబా వారలతో, గత 60 తరముల నుండి మనము పరస్పరము మిత్రులమని అనెను. వారలు బాబాను సేవించిరి. బాబా బాలారాం క్షయవ్యాధిని నిర్మూలింపదలచి తాను పీల్చుచున్న హుక్కాను పీల్చమని బాలారాంకిచ్చెను. దాని అలవాటు లేకున్నను బాబా ఆజ్ఞను అధిగమించనేరక హుక్కాను పీల్చెను. నాటి నుండి బాలారాంకు క్షయవ్యాధి నివారణమయ్యెను. శ్రీ సాయి బాబా యోగాభ్యాసము చేయవాడు. పరాత్పరుడకు సాయికి యోగముతో పని లేకున్నను జీవులకు యోగ విద్యను తాను ఆచరించి చూపుటకు చేయువాడు. మసీదునకు కొలది దూరములో బావి ఒకటి కలదు. బాబా నిత్యము అచ్చటికి పోయి కాలకృత్యములు తీర్చువాడు. సాధారణముగా యోగాభ్యాసకులు 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల వస్త్రమును మింగి కడుపులో అరగంట ఉంచి పిమ్మట తీసివేయుదురు. దీనిచే కడుపు ఎందలి ప్రేవులు శుభ్రమగును. దీనిని ధౌతి అందురు. బాబా చేయు ధౌతి విచిత్రమైనది. వారు ఊపిరితిత్తులను పేవుల నోటి ద్వారా బయటికి తీసి నీటిలో శుభ్రపరిచి ఆరబెట్టి మరలా మింగెడివాడు. అట్టి ఈ చర్యను గాంచిన వారిలో మిగుల ఆశ్చర్యమగ్నులు అగుచుండెడు వారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి బాబాను దర్శించనించెను. మసీదులోకి పోయి చూచేసరికి బాబా అవయములన్నీ వేటికవి విడివిడిగా నలుదెసలా యుంచుట కాంచి భీతిల్లి బాబాను ఎవరో వధించిరని మిగుల శోకించి ఆ వార్తను ఏరికైనా తెలిపిన తనపైకే వచ్చునని చింతించుచు ఏరికి తెల్పక ఏ గృహమునకు చని అందేయుండి ఏమి చేయుటకు తోపక ఉండెను. ఆ మరుసటి దినంబున అతడు గాంచసరికి శ్రీ సాయిబాబా తన భక్తులతో సంభాషించుండుటగాంచి తా తొలి రోజున గాంచినది ఎల్లా స్వప్నమేమోనని భావించెను. కానీ అది బాబా యొక్క ఖండయోగమని తదుపరి గ్రహించెను. ఒకనాడొక యోగాభ్యాసము చేయు విద్యార్థి నానాసాహెబ్ చందోర్కర్తో షిరిడీ వచ్చెను. అతడు అనేక యోగశాస్త్ర గ్రంథములు చదివాను. పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కానీ మన స్థిమితము లేక శ్రీ సాయి యోగీశ్వరుడు కాన
వారిని ఆశ్రయించిన తనకు సక్రమమైన మార్గమును నడిపింతురని ఆశించి షిరిడీ వచ్చెను. షిరిడీ చేరి మసీదునందు గల బాబాను దర్శించేసరికి శ్రీ సాయిబాబా రొట్టెను ఉల్లిపాయతో తినుచుండెను. అంతా విద్యార్థి తన మనవునందు పచ్చి ఉల్లిపాయ తినునాతడు తనకేమి తెలుపగలడు, తన సంశయములు ఎట్లు తీర్చగలడు అని యోచింపదొడంగెను. వెంటనే శ్రీ సాయి చందోర్కర్తో, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకొనగలరో వారే ఉల్లిని తినవలనని పలికెను. ఆ విద్యార్థి దాని అర్థమును గ్రహించి బాబా పాదములపై పడి తన యొక్క కల్మషంబులు పారద్రోలి తనను కాపాడమని వేడుకొనెను. అంత బాబా వారిని కరుణించి ఊది ప్రసాదములనిచ్చి ఆశీర్వదించెను. శశుభ దేశముఖ్ అను వాని తల్లి రాధాబాయి దేశముఖ్ ముదుసలిది. శ్రీ బాబా యొక్క ఖ్యాతిని విని వారిని దర్శించి వారి వద్ద మంత్రోపదేశమును పొందు ఉద్దేశ్యముతో సంగమనేరు ప్రజలతో కలిసి షిరిడీ వచ్చెను. కానీ శ్రీ బాబా ఆమె తలంచిన రీతిని ఆమెకు మంత్రమేమియో తెలుపరైరి. అంతా ఆమె శ్రీ సాయిబాబా మంత్రోపదేశము చేయనిచో ఉపవాసములతో ప్రాణత్యాగము చేయ నిశ్చయించి అన్నపానీయంబుల త్యజించెను. ఎవ్వరెన్ని విధములు తెలిపినను తన పట్టు విడవకుండెను. శరీరము శుష్కించి చాలా హీన దశలో పడెను. అందును ముసలిది. అంత శ్యామ శ్రీ సాయిని చేరి ముదుసలికి మనశ్శాంతి చేకూర్చమని, లేనిచో ఆమె మరణించునని ఆ నింద బాబాపై పడునని బాబాను వేడుకొనెను. అంత బాబా ఆమెను పిలిచి ఆమెకు అర్థమగు రీతిని ఇటుల బోధింపదొడంగెను. ఓ తల్లి, నీవు అనవసరమైన శిక్ష నేల పొందెదవు. నీవు నాకు జననివి. నీకు నా వృత్తాంతము తెలిపేది ఆలింపుము. నాకు ఒక గురువు ఇంటిడివారు. వారిని నేను 12 సంవత్సరములు సేవించి తిని, కానీ వారు నాకెన్నడూ మంత్రోపదేశము చేయలేదు. నేను వారి వద్ద ఎన్నో విషయముల నెరుంగు ఆశతో నుండివాడను, కానీ వారు నాకేదియో తెలుపలేదు. ఒక దినమున వారు నాకు సన్యాస దీక్షనిచ్చి నన్ను దక్షిణ కోరిరి. వారికి ధనము తోడ పని లేదు. వారు కోరునవి ఓరిమి కార్యదీక్ష, అనగా స్థిరమైన విశ్వాసముతో కార్యములు సాధించుట. నేను ఈ రెంటిని వారికి అర్పించి తిని వారు మిక్కిలి సంతసించిరి. వారు నాకెన్నడూ అన్న వస్త్రములకు లోటు చేయలేదు. నన్ను అతి ప్రేమతో పోషించిరి. నాకు సర్వమునందును నా గురువే గోచరించుచుండిరి. నిరంతరము వారి ధ్యానమునే చేయుచుండువాడను. వారికి వాక్కుచే తెలుపు పని లేదు. తల్లి తాబేలు తన పిల్లలను ఎటుల దృష్టి సారించి సాకునో వారు అటులని అన్ని విధములా నన్ను కాపాడి ఉద్ధరించిరి. నీవు నాపై నమ్మకముంచుము, విశ్వాసముంచుము. నా గురువు నాకు ఏ మంత్రమును తెలుపలేదు. నేనెటుల నీకు తెలుపుదును. నీ గురువే త్రిమూర్తి స్వరూపినిగా భావించి భక్తి విశ్వాసములతో సేవించుము, తప్పక ఉద్ధరింపబడదవు అని తెలిపెను. ఆ ముదుసలి బాబా తెలిపిన వెళ్ళ విని అందరి సారాంశమును గ్రహించినదై సంశయ నివృత్తురాలై ఉపవాసము వదిలి బాబాను పరిపూర్ణ విశ్వాసముతో సేవించి తరించెను. నమ్మిన శిలలే దేవతలు అని నా విశ్వాసమే కదా కారణము. అటులనే గురుడు లేక పరాత్పరుడు వాని యందు పలువురి వాక్యములు విని నీకు గల విశ్వాసమును కోల్పోవక పాలముంచిన నీట ముంచిన అదియే అని స్థిరముగా నమ్ముట. భగవంతునే లేక గురునే నమ్మి విడవకుండుట విశ్వాసము, సాక్షాత్కారము వసంగును. ఏతత్సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.